అబ్బా మొత్తం చూసినావా? స్కిప్ చేస్తున్నావు చూడు, మంచి మొత్తం చూడు. ఇందాక ఏమైందంటే నేను స్నానం చేస్తా అని చెప్పిన ఒక మాట, ప్లాన్ చేంజ్ అయింది. మనం ఏం రాది దూద్సాగర్ పోదాం అనుకొని ఆ దూద్సాగర్ క్యాన్సిల్ అయింది అనమాట. అది క్యాన్సిల్ అయ్యేసరికి ఇక సరే దూద్సాగర్ క్యాన్సిల్ అయింది కదా ఎట్లయినా అని చెప్పి దండెల్లి పోదామని ఫిక్స్ అయినాం. అయ్యేసరికి నేను స్నానం చేస్తా అంటే వాడు కూడా నేను కూడా చేస్తా అని చెప్పిండు రమేష్ గారు. వీడు పెద్ద లొల్లి చేసిండు ప్రణీత్ గారు. నిన్నటి నుంచి చూస్తున్నా నువ్వేం చేస్తే వాడదే చేస్తుండు. అదే చేసిన తర్వాత ప్రతి ఒక్కడు పోయి చేసి వచ్చిండు. నేను షూస్ అన్నా, ఈ కొడుకులందరూ షూస్ ఇదిగో ఫస్ట్ సునీల్ గారు ఉంటాడు ఇంటికి వెళ్ళిన దూకుంటు చూడు. సూపర్ ఉంది. సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఇక రూమ్ చెక్అవుట్ చేసేసి కార్ ఎక్కి సౌత్ గోవా వెళ్ళి పరా రోడ్ ఉంది, పరా రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి ఆ తర్వాత సౌత్ గోవా పోయి ఒక 2 బీచ్లు చూసి దండెల్లికి వెళ్ళిపోయి దండెల్లిలోనే యాక్టివిటీస్ ఉంటే చేసి అక్కడ నైట్ స్టే చేసి అక్కడ నుంచి రేపు ఎక్కడికి వెళ్ళాలో అది ప్లాన్ చేద్దాం. వీడియో కాల్స్ నడుస్తున్నాయి మా వాళ్ళందరి. చెక్అవుట్ చేసినాం. అండ్ చెక్అవుట్ చేసేసి ఇది అనమాట మన పార్కింగ్. సో ఇక్కడికి వచ్చినుండే మన రూమ్ అక్కడ సైడ్ నైట్ చూపించినా కానీ అంత కనిపించలేనట్టుంది అది. చూడండి మన వాళ్ళంతా ఇంకా బ్యాగులు పెట్టేస్తున్నారు. బ్యాగులు పెట్టేసి ఇంకా లెట్స్ గో. మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ అయిపోయింది ఈ సందులో నుంచి. ఇప్పుడు మనం వెళ్ళేది పరా రోడ్ వైపు. అక్కడికి వెళ్ళి మనం కొన్ని ఫొటోస్ దిగి అటు నుంచి మన ప్రయాణాన్ని సాగిద్దూనే ఉందాం. పరా రోడ్కి ఎంటర్ అయిపోయినాం. దిస్ ఈజ్ ద షూటింగ్ స్పాట్. సో గైస్ ఇదే పరా రోడ్. వీటినే కదా ఇదేమంటారు ఫోటోషూట్స్ అవుతాయి బాగా. మంచి ఫోటోషూట్ స్పాట్ అనమాట. ఇంకా ముందు పోతే ఇంకా మస్తు మంది ఉన్నారు. అటు సైడ్ కూడా పోదాం, అటు సైడ్ కూడా పోయి చూద్దాం. వాళ్ళందరూ ఎవరంతా వాళ్ళు ఫోన్లు తీసుకొని మనం కూడా చూసుకోండి. అటు పోదాం ఇంకా ముందుకి. మొత్తం చూడు, స్కిప్ చేసుకుంటా చూసుకుంటా చూసినావా? మంచిగా అనిపించిందా? మరి లైక్ కొట్టావా? ఏం చూసినావు నీ అబ్బా చూడు. పరా రోడ్లో అయితే బాగానే స్పెండ్ చేసినాం. సో ఇప్పుడు పరా రోడ్కి వీడుకోలు చెప్పే సమయం వచ్చింది. వెళ్ళిపోదామని డిసైడ్ అయినాం. ఫోటోషూట్స్ అయితే ఆగాయి తెలుసు కదా మీకు. సో స్టార్ట్ అయిపోయినాం. సునీల్ ముందు కూర్చుండు యాజ్ యూజువల్. డ్రైవర్కి డైరెక్షన్స్ చెప్తుండు. అన్న డ్రైవర్ కాబట్టి అన్న క్లీనర్ వీడు. క్లీనర్ సునీల్. అన్నకి తమ్ముడిని రా నేను. క్లీనర్ సునీల్. అన్న డ్రైవర్ కాదు. అన్నకి మనం అందరం తమ్ముళ్ళ మీరు. అయితే ఇప్పుడు క్లీనర్ ఎవరు? ప్రణీత్ కాడా? అరే వీడు మెకానిక్. నేను ఒప్పుకుంటా. వీడేమన్నా ప్రాబ్లం వస్తే వీడు చేస్తాడు. చిన్న ఇట్లా టైర్ ఫిక్స్ చేసుడు, నట్లు. సో వెనకాల ఏమో కుమ్మక్క అవుతుంది. వీనికే జరుగుతుంది ఫోటోలు చూసుడు. మరో కేబుల్ బ్రిడ్జ్. శ్వాసని కోసమే గ్రూప్ లో ఏది గ్రూప్ చూస్తలే. వేరే వాట్సాప్ ఉంటుంది దానికి.
క్లీన్ ఓల్డ్ డార్క్ నా కొడుకు వీడున్నాడే డార్క్ నా కొడుకండి డార్క్ మేమైతే దాల్ రైస్ చెప్పుకున్నాము దాల్ కిస్డీ సారీ మస్తు బాగుంది దాల్ కిస్డీ ఫస్ట్ అయితే వెజ్ బిర్యానీ చెప్పినాం వెజ్ బిర్యానీ తిన్నాం అంత అనిపించలేదు అంటే మంచిగా ఉంది కానీ ఇది టేస్ట్ చేసాక ఇదే చాలా బాగుంది సో ఇదే పచ్చి వేసుకొని అంటే ఇంకా సూపర్ ఉందంట తెచ్చి పచ్చడితో ఓకే ఇక్కడ ఉడిపి ఆశ్రమ్ అనే రెస్టారెంట్ గారు ఆగినాము ఇది ఏమూరో Nice. Nice. Latte. Giri. చూడండి ఎట్లుందో ప్లేస్ అంతా దిస్ ఈజ్ సౌత్ గోవా మనమైతే సౌత్ గోవాకి ఎంటర్ అయిపోయినాం అండ్ కోలా బీచ్కి రీచ్ అయినాం అంటే రీచ్ కాలే ఇక్కడ కోలా బీచ్కి వెళ్ళాలంటే ఇట్లుంది దారి రహదారి అన్నట్టు సో ఇక బై వాక్ వెళ్తున్నాం వాళ్ళు 2 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పి అక్కడనే పార్క్ చేయించారు అనమాట మన వెహికల్స్ ఏం పోనిస్తలేరు వాళ్ళే పోనిస్తారు మంచి బిజినెస్ ఇది కయాకింగ్ ఉందంటే ఇక్కడ 500కి ఇద్దరికి సో చూడాలి యాడ్ వరకు వెళ్ళి 2 కిలోమీటర్స్ అంటారు కానీ ఇది స్లోప్ ఉంది కాబట్టి ఈజీగా నడుస్తాం వచ్చేటప్పుడు కొంచెం స్ట్రెస్ అవుతుందేమో కానీ ఏం కాదు ఇట్ డజంట్ మ్యాటర్ ఇట్లా వస్తున్నాయి కార్లు ఇట్లా వస్తున్నాయి కార్లు బీచ్కి వెళ్ళినాక కోలా బీచ్ చూపిస్తా ట్రెక్కింగ్ దూద్సాగర్లోనే ఉంటుంది అనుకున్నాం కోలా బీచ్లో ఉంటుంది అనుకోలేము చూడండి ఎంత పైకి ఉందో సునీల్ చాలా కష్టపడుతున్నాడు ఇక్కడ అక్కడికి వెళ్ళేసరికి చెమటలతో స్నానం చేస్తాడు వైప్ చెక్ అంట సునీల్ Yeah, after 2 long kilometers trekking, we have did it finally. We are near Kola Beach. We have done the trekking. ఇంత పైనుంచి కిందికి దింపిండు కోలా బీచ్ ఇక్కడ దిగి ఆడుకునేటంత లేదేమో అనిపిస్తుంది ఏముందిరా అమ్మనే ఇది బీచ్ అడ్వెంచర్ ఏం చేసినాము ట్రిప్స్లో వీఆర్ అట్ కోలా బీచ్ నౌ ఇక్కడ దిగి స్నానాలు గినాలు చేసే అంత సీన్ ఏం లేదు ఎవరికి ఇట్స్ టూ డేంజరస్ స్లో ఉంది అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈడున్నాం కదా మేము వీడి నుంచి దిగనికనే ఇంత స్టెప్స్ ఉన్నాయి అది కయాకింగ్ అది కయాకింగ్ చూడరు కయాకింగ్ కయాకింగ్ సో ఇది లొకేషన్ ఆడ కాటేజెస్ ఉన్నట్టున్నాయి అసలు బీచ్ చూడండి కయాకింగ్ ఇది బీచెస్ చూడండి అసలు రాక్స్ వల్ల దీనికి అందం కిందే ఉంది బీచ్ చూస్తే నాకు తెలిసి ఒక 300 మీటర్స్ ఉంటుందేమో మ్యాక్సిమం మీ లెంత్ ఫొటోస్ దిగడానికి జస్ట్ ఫర్ కయాకింగ్ ఇక్కడికి రావచ్చు చూస్తారు కదా నా అవుట్ఫిట్
మనం కయాకింగ్ చేయడానికి వచ్చినాం. ఈ పెడల్స్ ఉన్నాయి. ఎంతో దూరం నుంచి ఇటు వరకు వచ్చినాం. తీద్దాం అనుకున్నాం కానీ మస్తు భయం అయింది. అరే గుర్తు చేస్తారు మనని ఇది. అయ్యో. సో మన పార్ట్నర్ డిప్ప చూడండి దొబ్బుతూనే ఉండు, అది పోతూనే ఉంది. మస్తు ఉంది ఈ ట్రిప్. 500 ఛార్జ్ చేసిండు. 1 అవర్ 1 అవర్ తిరగండి అని చెప్పిండు. వర్త్ 500కి. వంశీ అండ్ దుర్గమహేష్ ఉన్నారు. మీ ఫీలింగ్ చెప్పండి రా ఎట్లుందో. ఐసేంద్ర గట్టి కొట్టుండ్రా. హీరో 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 మోస్ట్ ఎక్సైటింగ్. మెల్ల మెల్ల కొట్టాడ ఫోన్ పడుతుంది. చూడండి. ఓ మై గాడ్, ఆల్రెడీ ఇదంతా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఫుల్లీ క్రౌడెడ్. మన సుధాకర్ అన్న అండ్ మన మహేష్. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, జారిపోతే రాదే చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకొని చిలిపి పనులే శృతి మించని. అయిపోగానే ఇలా దుంకేసినాం. మస్తు ఎంజాయ్మెంట్ అవుతుంది. 500 పోతే పోయినాయి కానీ ఫుల్ ఎంజాయ్మెంట్ అయింది. వాడు చూడండి ఇంకా కోదిలాగా ఎట్లా దుంకుతారు. వాళ్ళపు అనుభూలే ఎన్నని న్యూట్రాన్ ఇప్పుడే కోలా బీచ్లో స్నానాలు కయాకింగ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఏదన్నా బీచ్ పోయేసి మనం దండేలికి స్టార్ట్ అయిపోయాం. సో మనం కోలా బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనం పలోలేం బీచ్ పోతున్నాం. పలోలేమా ఏదో అది తెలియదు మనకి, ప్రొనౌన్సియేషన్ తప్పైతే దీనికి ఇది కూడా రాదనుకోమని. ఆ బీచ్కి అయితే పోతున్నాం. బటర్ఫ్లై స్కిప్ చేసేసినాం ఎందుకంటే అది కూడా ట్రెక్ ఉంటుందని విన్నా. ఇది ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ట్రెక్ ఉంది. ఇక మళ్ళీ పోయి మళ్ళీ నడవడం అంటే ఒప్పుకోలేదు. ఇప్పుడు మేము మళ్ళీ దండేలి పోవాలి. దండేలి పోవడానికే మాకు నైట్ అయిపోతుంది. సో ఇప్పుడు రూమ్ కూడా బుక్ చేయాలి అక్కడ. మనమైతే పలోలం బీచ్కి రీచ్ అయిపోయినాం. ఇట్లుంది బీచ్ పక్కనే వైన్స్ ఉంది. ఇది బెనిఫిట్. కలంగట్ బీచ్లో కూడా ఉంటుంది ఇట్లానే. ఎందుకంటే ఇక్కడ తీసుకొని ఆడ పోయి కూర్చొని తాగొచ్చు. తాగే అలవాట్లేదు ఏం లేదు కానీ ఎగసిగలు మాత్రం చాలా ఉన్నాయి. సో చూడండి అది ఎట్లుంది పలోలం బీచ్ రిసార్ట్. ఓకే మన వాళ్ళు ఆడ ఫొటోస్ తీస్తారు. రీరైట్ ది పాస్ట్, మేక్ న్యూ రూల్స్. అంటే పాస్ట్ని తిరగరాసి అయిపోయిన దాన్ని తిరగరాసి మీరు కొత్త రూల్స్ చేయండి మీ లైఫ్లో అని అర్థం. సునీల్ ఇలాంటి కొటేషన్స్ ఎన్నో రాస్తాడు. ఇది సునీల్ ఓన్ కొటేషన్ అనమాట. ఇది మ్యాథ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు సునీల్కి చాలా పే చేసారు. ఒక $100,000 ఏమో పే చేసారు దీనికి. సునీల్కి యాక్చువల్గా హార్వర్డ్లో వచ్చింది సీట్. సో గైస్ దిస్ ఈజ్ పలోలం బీచ్. సౌత్ గోవాలో సెకండ్ బీచ్ని కవర్ చేస్తున్నాం. అండ్ మనం ఏంటంటే ఫస్ట్ బటర్ఫ్లై కవర్ చేద్దాం అనుకున్నాం కానీ
అయితే లేదు, ఎందుకు లేట్ అయిపోయింది. కయాకింగ్ వేసేసరికి చాలా లేట్ అయింది, వద్దనిపించింది. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డైరెక్ట్ మనం బటర్ఫ్లై చూసుకోవచ్చు ఇంకా సౌత్ గోవాలో. ఏమంటారు గైస్? అంటే బాగుంది బ్రో, వచ్చేసాం. సౌత్ గోవా చాలా సైలెంట్గా ఉంది. చాలా సైలెంట్. అమ్మాయి తక్కువ, అమ్మాయిలు అని కాదు కానీ కొంచెం సైలెంట్గా ఉంది యాజ్ కంపేర్ టు నార్త్ గోవా. ఇది ఒక్కటే ఏదో జర కొంచెం మారుతుంది, కలకలలా చాలా తక్కువ ఉంది. బాగా బీచ్, కలంగట్ బీచ్ అవి అయితే ఎక్సలెంట్ ఉండే. అంటే ఎక్సలెంట్ అంటే జనాలు, చాలా జనాలు. బీచ్లో ఏంటంటే క్లీన్ ఉంది అసలు. ఎవరిని కూడా ఇప్పటివరకు నేను మందు తెచ్చుకొని కూర్చోవడం అది ఎవ్వరు అనిపించలే. అండ్ అక్కడ ఉంటాయి అనుకుంటా, మరి కొంచెం నీట్గా అయితే ఉంది. అండ్ ఇవి చూడండి కాటేజెస్, ఇవి బీచ్ ఎదురుగా పొద్దున్న లేవగానే ఇక బీచ్ వ్యూనే ఉంటుంది. బీచ్ కూర్చొని తాగొచ్చు చూసుకుంటా. ఇవి ఇక్కడ బోట్స్ ఉన్నాయి, ఈ బోట్స్ రైడ్స్కి తీసుకెళ్తున్నారు. ఒకవేళ మనిషికి ఎంతనో కనుక్కుందాం. ఒకవేళ 50 రూపీస్ అట్లా ఉంటే, 100 అన్న ఉంటే చూద్దాం. లేదు ఇక ఇంట్రెస్ట్ ఏదంటే లైట్ తీసుకొని ఉండుడే. ఇక్కడ మనిషికి తోచినందుకు 50 ఇస్తాము అంటే దుర్గా మహేష్, సునీల్ చూస్తారు. గైస్ మనం పాలెం బీచ్ దగ్గర ఉన్నాం. పాలెం బీచ్ దగ్గర ఏవో షాపింగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకు అంత పెద్దగా ఏమనిపించలేదు. వీడికి మా వాళ్ళు వచ్చి కొన్ని పక్కన వైన్ షాప్ నుంచి ఏమో తీసుకున్నారు. ఉంది కదా, వద్దదు నాకు ఇది దారు. సో ఇక్కడికి వచ్చి నేను ఇది తీసుకున్నా. సో గైస్ మనం అయితే పాలెం నుంచి రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు మనం దండేలికి వెళ్తున్నాం. మనలంతా చిల్ అవ్వడానికి కోకోనట్ వాటర్ అయితే తెచ్చుకున్నారు. సో మన వాళ్ళంతా చిల్ అవుతుంటే మనం ఏమో కోకోనట్ వాటర్. ఆల్రెడీ ప్రణీత్ అనేసిండు, మేమంతా సంగనాగిపోతుంటే నువ్వేమో హెల్తీగా ఉండు అని. ఓకే, లెట్స్ మీట్ ఇన్ దండేలి. పల్లీలు అడుగుతుంటే కోకోనట్ వాటర్ తో దానికే వీడేమో డైలాగ్ చెప్తున్నాడు. కోకోనట్ వాటర్ పల్లీలు. నవ్వురా, గట్టిగా నవ్వు. ఒకసారి అయితే నవ్వుతాడు. White skin girl, girl heart black. Ice, meet, why future dark? Why this color very deep. Sinnado, Ramur gudikoche sinnado, kaskadantone kurado. ఈ దండేలికి వెళ్ళే రూట్ ఫుల్ డీప్ జంగల్. ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం. జస్ట్ టైం వచ్చేసి 10:41 అవుతుంది. యాక్చువల్లీ వాళ్ళందరికీ నిద్ర రావడానికి కారణం ఏంటంటే, సో గాయస్ మనమైతే ఇట్లా దండేలి టౌన్లోకి ఎంటర్ అయిపోయినాం. ఫుల్ జంగిల్, అబ్బా మస్తు జంగిల్ ఉంది. డీప్ ఫారెస్ట్ నుంచి అయితే వచ్చినాం. దండేలి టౌన్ ఇది, ఏమంటారు సర్కిల్, దండేలి సర్కిల్ ఇది. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి 11 అయింది. 11కి అన్ని క్లోజ్ అంట. అని కొన్ని హోటల్స్ ఉన్నాయి. మనం పోయి తింటే పోయి మనకు తెలిసిన ఒక అన్న నంబర్ ఇచ్చిండు, ఆయనతో రూమ్స్ మాట్లాడుకొని ఇంకా ఈరోజుకి ఇక్కడ వరకు ఆపేసేయాలి. రూమ్స్ మాట్లాడుకొని పోయి రూమ్లో సెటిల్. ఓకే గైస్, సాగాలి జారిపోతే రాదే, చెలరేగిపోవాలి కలలే నిజమై నిన్ను చేరుకో
నీ